వావ్! నా జన్మ ధన్యమైపోయింది. ఇన్ని రోజుల తర్వాత మా నవ్య ఏమో నా కోసం నాకు ఇష్టమైన గుత్తొంకాయో, మువ్వంకాయో ఏదో ఒకటి వండుతుంది. మార్నింగ్ అందరికీ నేను హాస్పిటల్కి వెళ్ళాక సిరప్లన్నీ యూజ్ చేసాము. కొంచెం నార్మల్గా ఉంది. రేపు ఒక్కరోజు అండి శనివారం డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అందు గురించి చిన్న ప్రాక్టీస్ ఉంది. అలా గుంచిన టీవీ చూస్తాడు, కొంచెం అక్కడికి వెళ్ళి డ్యాన్స్ అట్లీస్ట్ డ్యాన్స్ చేయని అలా నిల్చుంటాడు కదా అని ఉద్దేశానికి. ఇంకా అండి అయితే గట్టి కాసింది ఆటో గురించి వెయిటింగ్. బుజ్జిగడైతే టీవీలో నేలమైపోయాడు. అలా అందు గురించి భయంకే పంపిస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అయితే నాకు అనకండి దయచేసి. డ్రెస్ ప్యాంట్ షర్ట్ అయితే వేసాను, నీట్గా చెప్పులు వేసుకున్నాడు. రేపు అసలేంది ఉంది, రేపు ఒక్కరోజు అండి. రేపు ఒక్కరోజు కొంచెం ఎనర్జీగా ఉంటే దేవుడి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల చాలు మాకు. తులసి గారు అయితే ఇగోండి కడిగేసి ముగ్గులు పెట్టేశారు. మన కడిగాని పోయింది. ఆటో గురించి అయితే వెయిటింగ్, ఇంకా రాలేదు. ఎండ అయితే కాస్తుంది. తులసి గారు అయితే ఇంకా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇదిగోండి చాలా నీరసం, నిన్నటికి ఇవాళకి చాలా కొంచెం పర్వాలేదు, బెటర్మెంట్గా ఉన్నాడు. సిరప్లు అయితే వేసాను, పర్వాలేదు. మీ బ్లెస్సింగ్స్ కొంచెం వేస్తే నా కొడుకు మీద కొంచెం నార్మల్ అవుతాడు. నాన్న హాయ్ చెప్పు. హాయ్. స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇంకా వెళ్ళేదానా అక్కడికి 10 నిమిషాల తర్వాత ఇల్లు గుమ్మలు తుడిచేసాను. పొద్దున్న తుడిచేసాను, లెగ్గాన్ని తుడిచేస్తాను, అదేం లేదు. ఇంకా మళ్ళీ నాకు కొంచెం డస్ట్ లాగా అనిపించింది, ఎందుకంటే రోడ్డు పక్కన కదా ఇల్లు అనేసి తుడిచేసుకున్నాను మళ్ళీ ఒకసారి. ఇంకా బాబు కూడా అయితే 12-1 గంట కల్లా వచ్చేస్తాడు. ఇంకా వంట కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ చారు పెట్టేసాను, మరుగుతుంది. ఇటు పక్క అన్నం పెట్టేసాను, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా కర్రీ వచ్చేసి అరటికాయ కూర, ఎలాగ చిన్న ఉన్నాయి. కర్రీకి కట్ చేసి వండేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయితే దీపం పెట్టుకోవాలి, టైం ఉంది, బోల్డ్ ఉంది పెట్టడానికి. ఇవన్నీ ఫినిషింగ్ చేసేసాం అనుకోండి, ప్రశాంతంగా ఆడ వచ్చినప్పటికి కడుపు నుండి తినబెట్టి చాలా సిరప్లు వేసి పడుకుని పెట్టి వచ్చారు ఉద్దేశానికి. ఇంకా పువ్వులు కూడా తెంపేసుకున్నాను పొద్దున్న గాడు బెంగేం లేదు. ఇంక ఇలా అన్నానో లేదో పొంగిపోతుంది, అప్పుడే అన్నం అయిపో వచ్చేస్తుంది, అది కూడా లేండి. ఇంకా బయట అయితే తులసి గారు నీట్గా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశారు. మొన్న వేసిన ముగ్గు పోయింది, చూడాలి తులసి గారు వేసిన ముగ్గు ఉంటారో ఉండదో తెలియదు మనకి, కానీ వేసారు, చాలా బాగా వేస్తారు ఆవిడైతే. నేను ఒకసారి అడిగాను, ముగ్గులు బుక్ ఉంటుంది ఇవ్వండి మీ దగ్గర ఉంది కదా అనేసి అన్నాను. చాలా బాగా వేస్తారు, డిజైన్స్ కానీ వంకీలు కానీ బాగా వేస్తారు. మనకు ఓన్లీ పద్మ ముగ్గు చూస్తే వేస్తాను, ఏమైనా ముగ్గులని చూసుకుని వేయడమే అంటే వస్తుందని, చూడకంటే రావు మనకి. ఇంకైతే నా గురించి వేడినీళ్ళు పెట్టుకున్నాను. అన్నం కొద్దిగా ఓర్చేసి స్నానంకి వెళ్దామని స్నానంకి వెళ్ళి దీపం పెట్టుకొని కొద్దిగా ఏదో రాత్రి టిఫిన్ తెచ్చారు, అది ఉంది, కొద్దిగా తినేసి చేసి టీ తాగేసి ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ చేయాలి. ఇంకా ఈ బట్టలు ఆరిపోతాయి కదా. నిన్న సాయంత్రం ఉతికిన బట్టలు పొద్దున్న లేసి ఆరబెట్టాము, సాయంత్రం ఉతికి ఆరబెట్టేది అనుకున్నా. మరి బుజ్జిగడ హడబడిలో పడిపోయేటి చేయలేకపోయాము. ఇంకా అన్నం అవుతుంది, ఇది అయిపోయిన వెంటనే నేను స్నానంకి వెళ్ళి దేవుని పెట్టేసి మనకి ఉన్నవే పనులు. దీపం అయితే పెట్టేశాను నీట్గా. నిన్న దండ వచ్చినట్టుగా ఇవాళైతే లేవండి ఎక్కువ, అందు గురించి నార్మల్గా ఇలా నీట్గా పెట్టుకున్నాను. పెద్ద పువ్వులు అయితే వచ్చేయండి ఇవాళ, రేపటికి 2 ఉంటాయి, ఇవాళకి 2 దొరికాయి నాకు, పెట్టేశాను. ఇంకా తెల్ల మందారం వచ్చే ఎక్కువే. ఎలా పెట్టాను కామెంట్ చేయండి. ప్రశాంతంగా ఉందండి నాకైతే. దీపం పెట్టాను కదా, చక్కగా మంచి స్మెల్ కొడుతుంది, హాయ్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం టిఫిన్ తినేసి కొంచెం టీ అయితే తాగేసి నెక్స్ట్ కూర అయితే వండుకోవాలి. అరటికాయ కూర వండలేదండి, ఫ్రెష్ అప్ అయితే దీపం పెట్టేసి ప్రశాంతంగా వండుకోవచ్చులే, హడావిడిగా టెన్షన్గా ఎందుకు వండాలని వండలేదు. ఇంకా పాపం మా ఆయన గుత్తొంకాయ కూర అడిగారు, అది కూడా వండలేకపోయానండి. అలాగే వంకాయలు ఉన్నా గడి కొంచెం టిఫిన్ తినేసి అరటికాయ కూర వండేసి వీలైతే ఆ కూర కూడా వండేస్తాను. మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా వంకాయ కోసాను, ఉల్లిపాయ కోసాను అని చెప్పక్కర్లేదు. లాస్ట్లో కూర చూస్తే ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి. లేకపోతే మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్తే దాన్ని బట్టి నేను మళ్ళీ సెర్చ్ చేసి వీడియో చేసి మీకు అప్లోడింగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి తింటుందండి, ఆకలేస్తుంది. 12:36 అయిపోయింది. ఇంకా కర్రీ అయితే కట్ చేయాలి. ఆల్రెడీ గీసి నీటిలో ఉంచుతాను, అందాక కొద్దిగా లేట్గా వండుదామన్నాను కదా, అందుగురించని కూర పెట్టేసుకుంటే ఇంకా బుజ్జి కూడా వచ్చేస్తాడు, నాకు తెలిసి తొందరగా వచ్చేస్తాడు, కొంచెం నీరసంగా ఉన్నాను కాబట్టి పంపించేస్తాడు డౌట్. వండిస్తాను అనుకుని వేడి అన్నం పెట్టి కొద్దిగా సిరప్లు పెట్టేసి పడుకుని పెట్టేస్తే హాయిగా ఉంటాడు. కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తా. ఉల్లిపాయ లేదు, ఓన్లీ ఫ్రై కూర, ఈ మాత్రం ఉంటే చాలు వాడికి.
మా ఇద్దరికి అనుకుంటున్నానండి. బాబు కూడా వచ్చేస్తే చారన్నం పెట్టి పెట్టాలనుకున్నాను. ఇలా నోట్లో ఉంది. నా బంగారు తల్లి వచ్చేసింది. 100 ఏళ్ళు అవసరండి. ఇంకా 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 నా బ్లస్ అమ్మా అవసరం దానికి పోసి చెక్క వంటలు నా బిడ్డ అయితే చూడండి. ఇప్పుడే అనుకున్నా, జస్ట్ 5 నిమిషాలు కూడా వీడియో తీయలేదు. నేను తీసి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇలా అన్నేసి ఫోన్ పెట్టాను. టిక్కు 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 ఆటో సౌండ్ చెప్పు తెచ్చేసాడు లోపలికి. తెలియకడు కదా. స్కూల్ డాన్స్ చేసావా? షేక్ 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 అని ఎలాగైనా చెప్పు. షేక్ 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 షేక్. ఈ నవ్వు గురించి అలా ఎదురు చూస్తే మేడం మేమైతే ఏమంటానండి. షేక్ 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 డాన్స్ చేసావా? షేక్ షేక్ చేసావు నాకు తెలుసు. సరే సరే డ్రెస్ మార్చిన డ్రెస్ నో ఇది మార్చేస్తాను. చక్కగా కూర వండుతాను, చారుకో తినేస్తాను. బంగారు తల్లి కదా. టీవీ కూడా వేస్తాను. ఇప్పుడు వద్దు, తర్వాత ఇప్పుడే కరెంట్ వచ్చింది. కాలికి దిష్టి చొక్క పెట్టాను, అయితే జోబడుతాడండి. చెరిపోద్దులే. వీడికైతే మాయ చేసో మతలబు చేసో ఎలాగోలాగా తినిపించానండి. చక్కగా కొంచెం నేను అనుకున్నాను తిన్నాడు. ఈ పావు అంతంటే ఒకేసారి అటుకతో బాగుంది నా కూర. నువ్వు బాగున్నా బాగాలేదు అంటావులే. దాంట్లో మంచిగా ఉన్న ఏ బాగాలేదా అంటావు. అదొకటి అలవాటు అయిపోయింది. ఇంకా రెండు పావుకి సిరప్లు అయితే పడతాను. కొద్దిగా లేట్గా తిన్నాడు, స్లోగా తిన్నాడు కాబట్టి వెంటనే పెట్టినా కొంచెం తెమిలేసుకోవడము, మళ్ళీ అది డైజెషన్ అవ్వక వాంతులు చేసుకోవడం మనకు కావాల్సిన రిస్క్. ఫేవరెట్ బొమ్మలు వేసుకున్నాడండి డోరేమాన్. ఇప్పుడు దాకా బాగా చూసాడు, తనకు డోరేమాన్ వేసాడు. కొద్దిగా సిరప్లు వేసి పడుకుని పెట్టేస్తే సాయంత్రం వరకు హాయిగా ఉంటుంది. ఆడికి లోపల జ్వరం శేషం ఉండే పోతుంది. ఇక్కడికి సిరప్లు వేసిన తర్వాత నేను తింటాను. మా ఆయన కూడా రానైనా సరే ఇంక నైట్కి వస్తున్నా అన్నారు. ఇంకా ఆయన కొంచెం కొద్దిగా అన్నమే పెట్టాను మా ఇద్దరు మట్టిగా. ఇక్కడికైతే సిరప్లు అయితే పట్టేశానండి. ఇంకా నేనైతే భోజనం చేసేస్తాను. చేసిన వెంటనే ఇంకా వీడియో తీస్తున్నాను నాన్న. లోహి భోజనం చేస్తాడు, చక్కగా సిరప్లు వేస్తాడు, గుడ్ బాయ్ అని అందరితో చెప్తున్నాను. ఎట్లా అమ్మ అన్నం తింటుంది. ఏ అన్నం చూసారండి, తెల్ల అన్నము ఎర్ర కూర. అంత ఒకసారి సరదా మాట్లాడుకుంటూ నేను బుజ్జిగాడు అందరికీ. ఇంకా మేమైతే ఇప్పుడే లేసాం పడుకొని. ఇంకా లెగిసిన వెంటనే బుజ్జిగాడు ఎక్కడే ఆకలి వేస్తుంది అన్నాడు. అందుగురించి బగ్గర్ ఇచ్చాను. 2 పీసులు చాలు అన్నాడు. ఇక నేనైతే టీ తాగుతున్నాను. బాగుంది నాన్న బగ్గరు. కొంచెం ఒళ్ళు అయితే చల్లపడ్డదండి. నైట్కి సేమ్ డోస్ ఓడేసి కొంచెం సిరప్ వేసేస్తే కొంచెం కంట్రోల్కి అయిపోతుంది. లోపల లేకున్నా పోతుంది. ఇంకా రేపైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, గ్రాడ్యుయేషన్ ఫోటో ఉంది కూడా స్టేజ్ మీద. చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక పక్క బాధగా, అంటే ఇది సిచ్యువేషన్ చూసి కొంచెం బాధ. ఫస్ట్ టైం నా కొడుకు స్టేజ్ ఎక్కి గ్రాడ్యుయేషన్ తీసుకుని ఒక పక్క ఆనందం. దేవుడు రేపు కొంచెం ఇంకెక్కువ ఆనందం ఇచ్చి ఇక్కడికి బాగా నయం అయిపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే. ఇలా ఇంటికి వచ్చేసరికి మన ఊహ అయితే పడుకొని ఉన్నాడు, ఎదురుగా టీవీ చూస్తున్నాడు. నేనే అలాగ ఆడిద్దామని చెప్పి సాపిద్దామని చూస్తున్నా. మా నవ్య ఏమో నా కోసం ఏదో వెరైటీగా వండుతాను అన్నదే. నా ఫేవరెట్ టమాటా టమాటాలు ఎదురు కనబడితే నువ్వు టమాటా రైస్ చేస్తున్నావు కదా, నీకు ఇష్టమైందని చెప్పి అనుకున్నా. ఇన్ని రోజులకి నాకు ఇష్టమైన వంట వండుతున్నావు అంటే ఇది యూట్యూబ్ మన వీక్షకులతో వింత కాదు, వాళ్ళకి నేను సరదాగా ఆనందంగా చెప్పుకోవాల్సిన పదం ఇది. అర్థమైందా? ఎప్పుడు నీకు ఇష్టమైన టమాటా రైస్, నీకు ఇష్టమైన ఉప్మా, నీకు ఇష్టమైనవి అన్నీ వండుతావు కదా. ఈసారి నాకు ఇష్టమైన మువ్వంకాయ వండుతాను. ఏదో ఒకటి వండు. మసాలా రుబ్బేసి రెడీ ఉంచాను. ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు తెచ్చాను. నాకు మువ్వంకాయ ఎందుకో తినాలనిపించింది. యాక్చువల్గా మువ్వంకాయకి ఇవి కాదు, ఇలా రౌండ్ కొంటే ఆ వంకాయలు అయితే భలే ఉంటాయి, బ్లాక్వి చిన్నవే. కానీ ప్రజెంట్ ఇవి ఉన్నాయి కదా, అది కాదు నువ్వు వండుతావు కాబట్టి సంతోషం పడాలి, దొరికిన దానికి కాదు అది. ఓకేనా? కాదు ఇంకేంటంటే ఏదో చెప్తాం అనుకోండి, ఇలా ఉంటది. అలాగెందుకు అనుకోవాలి? ఏంటి హ్యాపీగా టమాటా రైస్ వేసుకున్న దాన్ని వంకాయ వండిస్తాను అని అనుకోవచ్చు కదా. నన్ను చేద్దాం అనుకోండి, నన్ను ఎలాగైనా చేద్దాము, మా ఆయన పెట్టాలని కోరిక మీద అన్ని రెడీ చేసుకోండి. ఎప్పుడు బుజ్జిగాడికి ఫేవర్ వచ్చి మనిషి ఆలి పడిపోయి 24 గంటలు ఎత్తుకోమన్నాడు,
సరే ఇంకా పెట్టాను ఎలాగపోయి దేవుడి దగ్గర తగ్గిపోయింది. నేను హ్యాపీగా సిరప్లోనే కానీ ఇంక ఎలాగైనా ఇప్పుడు చేద్దామనే ఫట్ కొన్ని కోసి ఇప్పుడు మా ఆయన చేసి తర్వాత అన్నకి పెడతాను. చారు ఉంది, పొద్దునే చేశాను చారు. హ్యాపీ చక్కగా కడుపుని తినండి. వావ్, నా జన్మ ధన్యం అయిపోయింది. ఇన్ని రోజుల తర్వాత మా నవ్య ఏమో నా కోసం నాకు ఇష్టమైన గుత్తొంకాయ మువ్వంకాయ ఏదో ఒకటి వండుతుంది. హ్యాపీ. ఒకటేనంటే అమ్మ చూడండి చెప్పింది నాకు. ఎలా ఉందో, మసాలా ముందు మంచిగా పెట్టింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మీరు చెప్పండి మెయిన్ ఏంటంటే ఇది అయ్యాక తినేసాక టేస్ట్ చెప్పాలి. ఓకే. ప్రతిసారి చెప్పినట్టు కూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడో నువ్వు సడన్ గా ఒకసారి వండుతావు, చెప్పమైతే నాకు ఎలాగుంటది. అనవసరం అది. ఇప్పుడు మాత్రం చెప్పాలి, ఒప్పుకోండి నేను. ఎందుకంటే మీ గురించి స్పెషల్ గా చేస్తున్నాను కాబట్టి. ఓకేనా? కూర అయితే అయిపోయిందండి. అన్నము కూర అయిపోయింది. మా ఆయన అనుకుంది కోరికైతే నెరవేర్చేసాను ఎలాగోలా కష్టపడి. అదండి కొంచెం కూర అయింది. వంకాయలు కూడా తక్కువ ఉన్నాయి. మరి వంకాయలు అంటే అదే మూత పెట్టుకన్నా మగ్గిపోతాయి కదా. ఎన్ని వంకాయలు ఎంత కూర అయిపోద్ది. ఇంకా బుజ్జిగడికి కూడా తినిపించాను. గబగబా టైం అవుతుంది కదా, 8 గంటలకే తినిపించాను నేనైతే. ఇప్పుడు టైం అయితే ఎంతైనా 8:15 అయింది. అడిగి ఫస్ట్ తినిపించాను. తినిపించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడైతే మెడిసిన్ అయితే పడుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతాడు చూడు, పారిపోతాడు. మెడిసిన్ ఎందుకంటే పారిపోతాడు కూడా. ఎక్కడ చూసా ఏంటాడు అది? దెయ్యం ఎక్కడ చూసావు? టీవీలో చూసాడండి, రకరకాలు చూడండి. నన్నేమో పడుకుంటుపోతాం వెళ్ళగొట్టాడు. నేను 1-2 సార్లు రాత్రి పట్టాను, పొద్దున పట్టాను, మధ్యాహ్నం పట్టాను సిరప్. దెబ్బకి ఎనర్జీకి ఎలా లేచిపోడు. అదొకటి లేచిపోవడం. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయండి. అందువల్ల పెద్దోళ్ళ బ్లెస్సింగ్స్ కానీ ఉంటే ఇంకా బాగా ఉంటారని ఇది గురించి అస్తమానికి అన్ని మాట ప్రతిసారి అంటాను నేను. ఎందుకంటే పెద్దోళ్ళ బ్లెస్సింగ్ కన్నా చిన్నోళ్ళు ఏమాత్రం పెద్దోళ్ళు తగ్గేది ఇంకా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడైతే బుజ్జిగడికి మెడిసిన్ పెట్టేస్తాను. అయిపోయాయండి. చాలా బాగుంది అన్నారు. కానీ అతను అన్నారు వీడియో తీయలేదు కాబట్టి నాకు తెలియదు. అతను చెప్తే బాగుంది. చాలా బాగుంది. తినేసి తిన్న పడుకుని కూడా నిజంగా నచ్చింది కూర. కారం ఎక్కువ లేదు, విమానం ముందు నోరు పూతకే అలాగే. కారం పచ్చిమిరపకాయలు ఎట్లేదు. కారము గరం మసాలా తప్పించి ఎక్కువ ఏది లేదు దాంట్లో. అది కారం అండి. అంటే నోరు పూసిపోయే వల్ల కొద్దిగా కారంలా కనిపిస్తుంది. మా ఆయన అయితే చాలా మెచ్చుకుంటారు. ఫుల్ హ్యాపీ. ఇంకా నేర్చుకొని ఇంకా మంచి నేర్చుకో. మా ఆయన వండుతున్నాను. ఇంకా కేక్ చేద్దాం కూడా అనుకున్నాను. కానీ యూట్యూబ్లో చూసేనా ప్రత్యేకంగా మీ గురించి చేద్దామని ప్రాక్టీస్ చేద్దామని అనుకోను. కానీ నాకు సంబంధించిన గిన్నె లేదు మన దగ్గర. అది కేక్ గిన్నె. నెక్స్ట్ ఎప్పుడైనా తెచ్చారనుకో కేక్ కూడా మీకు చేస్తాను మంచిగా. ఓకేనా? ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడ ఎండ్ చేసేస్తాను. మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. రేపటి వీడియోలో ఫుల్ వీడియో చూద్దరు. ఫుల్ ఎంజాయ్. గుడ్ నైట్ అందరికీ.